హలో వ్యూవర్స్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కంప్యూటరైజేషన్ విజన్ థెరపీ. ఈ థెరపీని చిన్నపిల్లలకే చేస్తారా? ఎలాంటి వాళ్ళకి చేస్తారు? దీని యూజెస్ ఏంటి? ఇలాంటి విషయాల గురించి తెలియచేయడానికి ఈరోజు మనం వచ్చేసాము అశోక రీహాబ్‌కి. సో మరి అశోక రీహాబ్ వ్యవస్థాపకుల్లో ఒకలైన డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, అసలు ఈ కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అంటే ఏంటి? సో పిల్లలకి ఇది ఎంతవరకు యూజ్ ఉంటది? ఎలాంటి పిల్లలకి చేస్తారు? ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి చాలా అవును. మందికి. హ్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కంప్యూటరైజింగ్ విజన్ థెరపీ అంటే ఏంటి? దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? సో, కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అంటే రెగ్యులర్‌గా ఏంటంటే, పిల్లలకి ఎప్పుడు కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్‌గా మనం ఫోన్స్ ఇవ్వకూడదు, ల్యాప్‌టాప్ ఇవ్వకూడదు, ఆర్ సిస్టమ్ ఇవ్వకూడదు, టీవీ ఇవ్వకూడదు అని చెప్తా ఉంటాం. సో, డెఫినెట్‌లీ ఎప్పుడైతే మనం ఇది ఏదైనా ఎక్సెస్ అయిపోతుందనుకోండి, సో, పిల్లలు కైండ్ ఆఫ్ అడిక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, ఓవరాల్‌గా పిల్లలకి ఏంటంటే, సో, అకామిడేషన్ ఇష్యూస్ ఉండొచ్చు. అంటే నియర్ ఎక్కువగా చూడలేకపోవచ్చు వాళ్ళు. సో, లేకపోతే పిల్లలు ఏంటంటే కైండ్ ఆఫ్ హాలుసినేషన్ వరల్డ్‌లోనే వెళ్ళిపోతా ఉంటారు. అంటే వన్ వే కమ్యూనికేషన్ ఉంటా ఉంటుంది. ఫోన్ ఎక్కువ చూసి గానీ, లేకపోతే కంప్యూటర్స్ ఎక్కువ చూసి. సో, ఓవరాల్‌గా ఏంటంటే దానికి ఇప్పుడు మనం బ్యాలెన్స్‌గా చేయాలంటే డెఫినెట్‌లీ వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్‌ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా యాక్టివ్ మోడ్‌లో తీసుకొని రావాలంటే కొన్ని కొన్ని సిస్టమ్ బేస్డ్ ఏదైతే థెరపీస్ ఉంటాయో, సో, దాన్నే కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అంటా ఉంటాం. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఇది బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి యూజ్‌ఫుల్ అవుతా ఉంటుందన్నమాట. సో, ఓవరాల్‌గా అడిక్షన్ అయిన బ్రెయిన్‌కి మనం మెల్లమెల్లగా న్యూ టు నార్మల్ చేయడానికి మనం ఈ కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతా ఉంటుందన్నమాట. సో డాక్టర్, అంటే ఇప్పుడు ఈ కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అండ్ నార్మల్ విజన్ థెరపీలో ఒక పార్ట్ అనుకోవచ్చా? యాహ్! కైండ్ ఆఫ్ ఇప్పుడు మాన్యువల్‌గా మనం చేసేది ఏదైతే ఉంటుందో విజన్ థెరపీ. సో, డెఫినెట్‌లీ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్‌మెంట్స్ ఉంటా ఉంటాయి. సో, దాని త్రూ మనం రెగ్యులర్ విజన్ థెరపీ చేస్తా ఉంటాం. కొంతమంది పిల్లలు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఎక్కువగా అడిక్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు నార్మల్‌గా సిస్టమ్ అంటే నాకిష్టం. కాకపోతే దాంట్లో ఏంటంటే మనం ఒక థెరపీ లాగా చేసుకుంటా వెళ్ళామనుకోండి. సో, నాకు ఇష్టం ఉండి నేను కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తా ఉంటాను. సో, అదే మనం వేరే ఏదైతే ఎక్విప్‌మెంట్స్ ఉంటా ఉంటాయి విజన్ థెరపీలో, సో, దాని త్రూ మనం చేయాలంటే డెఫినెట్‌లీ పిల్లలు కోఆపరేట్ చేయరు. ఎప్పుడైతే మైల్డ్ టు మోడరేట్ ఆర్ సివియర్ కండిషన్‌కి వెళ్ళిపోతా ఉంటుందో, పిల్లలు డెఫినెట్‌లీ కైండ్ ఆఫ్ అడిక్షన్ ఉండడం వల్ల ఏంటంటే అదర్ ఎక్విప్‌మెంట్స్‌ని యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. సో, అలాంటి కండిషన్‌లో మనం సిస్టమ్ బేస్డ్ ఏదైతే విజన్ థెరపీ ఉంటుందో, సో, డెఫినెట్‌లీ వాళ్ళు కొంచెం స్క్రీన్ గదా! యెస్. సో, యాక్సెప్ట్ చేస్తా ఉంటారనమాట. సో, స్క్రీన్‌ని చూసి వాళ్ళకేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ద్వారా మనం వాళ్ళకి ఈ థెరపీ చేయడం జరుగుతా ఉంటుంది. ఓవరాల్‌గా థెరపీ అనేది డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట ఈ కంప్యూటర్ విజన్ థెరపీలో. సో డాక్టర్ గారు, అంటే ఎట్లాంటి సమస్యల్ని నయం చేయటానికి ఈ కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీని యూజ్ చేస్తారు అసలు? సో, ఓవరాల్‌గా చాలా ఉంటాయండి. పిల్లలకి ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఐ కాంటాక్ట్ ఉండదో, ఆర్ పిల్లలకేంటంటే కొంచెం కార్నర్ సీకింగ్ ఉంటుంది. కొంతమంది పిల్లలకేంటంటే స్క్వింట్ మెలకన్ను అనేది ఉంటుంది. సో, దానికి కూడా మనం ఇవ్వడం జరుగుతా ఉంటుంది. ఇది కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ. అండ్ కొంతమందిలో ఏంటంటే నార్మల్‌గా అంబ్లోపియా కేసెస్ అంటా ఉంటాం. ఆర్ లో విజన్ ఆర్ లేజీ ఐ అంటా ఉంటాం. సో, లేజీ ఐ కండిషన్‌లో కూడా మనం సిస్టమ్ బేస్డ్ ఏదైతే థెరపీ ఉంటుందో అది ఇవ్వడం జరుగుతా ఉంటుంది. ఇది స్టెప్ బై స్టెప్ కొన్ని లెవెల్స్ ఉంటా ఉంటాయన్నమాట. సో, విజన్ ఏదైతే ఉందో, సో, ఇప్పుడు స్పెక్ట్స్ పెట్టుకున్నాను. కొంతమంది పిల్లలకి ఇప్పుడు చూస్తా ఉన్నాం. 10 మంది పిల్లల్లో ఇద్దరికైతే స్పెక్టికల్స్ ఉంటా ఉంటుంది వితిన్ 5, 6 ఇయర్స్‌లోనే. సో, నార్మల్‌గా చిన్న చిన్న పిల్లలకి కూడా ఐ స్పెక్టికల్స్ ఎందుకొస్తున్నాయంటే ఎక్కువగా వాళ్ళు నియర్ విజనే ఎక్కువ చూడడం జరుగుతా ఉంటుంది. దూరం ఎక్కువ చూడట్లేదనమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఐ పైన స్ట్రెయిన్ పడి, స్ట్రెస్ అయ్యి, సో, పవర్ అనేది రావడం జరుగుతా ఉంది. అది నార్మల్‌గా మైనస్ పవర్ అని అంటా ఉంటాం. ఆర్ మయోపియా కండిషన్ అంటా ఉంటాం. సో, మనం స్పెక్టికల్స్ పెట్టుకున్న తర్వాత కూడా కొంతమంది పిల్లలకేంటంటే కనిపించాల్సిన దూరపు వస్తువులు అవి కనిపించకుండా ఉంటా ఉంటాయి. సో, ఉండాల్సిన చూపు కంటే తక్కువ ఉంటుంది చూపు. సో, అలాంటి కండిషన్‌లో ఏంటంటే మనం సర్జికల్‌గా గానీ ఆర్ మెడికేషన్స్ త్రూ గానీ మనం ఏం చేయలేము. సో, ఇలాంటి పిల్లలకి ఎప్పుడైతే హై మయోపిక్ కండిషన్ అనుకోండి, ఆర్ లేకపోతే లేజీ ఐ అనుకోండి, లేకపోతే నార్మల్‌గా అంబ్లోపియా కండిషన్ అంటా ఉంటాం. సో, ఇలాంటి కండిషన్‌లో మనం విజన్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తా ఉంటుందన్నమాట. సో ఈ థెరపీ తీసుకున్న తర్వాత పిల్లల్లో మనం ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్స్ గమనించొచ్చంటారు? సో, ఇలాంటి థెరపీ ఇవ్వంగానే ఏంటంటే వితిన్ 1, 2 డేస్‌లో బ్యూటిఫుల్‌గా ఇంప్రూవ్‌మెంట్స్ వస్తాయంటే కాదు. సో, ఇట్ టేక్స్ టైమ్. సో, మినిమమ్ 3-4 మంత్స్ ఆర్ 6-7 మంత్స్ ఆర్ కొన్ని కేసెస్‌లో ఏంటంటే 1 ఇయర్, 1 ½ ఇయర్ కూడా టైం పడొచ్చు. డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఏదైతే విజన్ లాస్ ఏదైతే ఉంటుందో, సో, దాన్ని బట్టి టైమ్ టేకింగ్ అనేది ఎక్కువగా అయిపోవడం జరుగుతా ఉంటుంది. కొంతమంది పిల్లలేంటంటే 6/, లైక్ ఒక ఐ వచ్చేసి నార్మల్‌గా ఉంటుంది. ఇంకొక ఐ వచ్చేసి 6/24 గాని, 36 గాని చదవగలుగుతా ఉంటారు. సో, అలాంటి కండిషన్‌లో మాత్రం డెఫినెట్‌లీ
ఇట్ టేక్స్ లైక్ 1.5 year or 2 years కూడా టైం పడొచ్చు. సో డిపెండ్స్ అపాన్ వాళ్ళ సివియారిటీ అనమాట. సో డాక్టర్ గారు, వన్ మోర్ డౌట్. అంటే ఈ కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ ఓన్లీ ఆటిజం, ఏడిహెచ్డి పిల్లలకేనా, లేకపోతే పెద్ద పిల్లలకి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది యూస్ఫుల్ గా ఉంటుందంటారా? విజన్ థెరపీ అనేది ఇట్స్ లైక్ వాస్ట్ సబ్జెక్ట్ యాక్చువల్గా. సో మనం ఏంటంటే డిఫరెంట్ కండిషన్స్లో విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది అకామిడేషన్ ఇష్యూస్ కానీ, కన్వర్జెన్స్ ఇష్యూస్ కానీ అంటూ ఉంటాం. సో సిఐ ఆర్ ఏఐ అంటూ ఉంటాం మనం. సో ఇది కాకుండా ఆటిజం, ఏడిహెచ్డి పిల్లలు ఎవరైతే ఉంటారో సో డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఐ కాంటాక్ట్ ప్రాపర్గా ఉండదు, డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటుంది. సో డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ అనేది సరిగా ఉండదు. సో ఇలాంటి పిల్లలకి ఏంటంటే విజన్ థెరపీ అనేది మాన్యువల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేది ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటా ఉంటాయి అన్నమాట. సో అది కాకుండా కొంతమంది ఇందాకే మనం మాట్లాడుకున్నాం. సో ఆంబ్లోపియా కండిషన్ కానీ లైక్ లేజీ ఐ అంటూ ఉంటాం కదా. సో దాంట్లో కూడా ఇది వర్కౌట్ అవుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్క్వింట్ ఆర్ మెలకన్ అంటూ ఉంటాం, హిడెన్ స్క్వింట్ అంటూ ఉంటాం. సో ఓవరాల్గా ఇలాంటి కండిషన్లో కూడా విజన్ థెరపీ త్రూ మనం నియర్ టు నార్మల్ చేయొచ్చు అన్నమాట. ఓకే డాక్టర్ గారు. సో ఈ కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అంటే ఏంటి, సో పిల్లల్లో ఇది ఎంతవరకు యూస్ఫుల్ ఉంటుంది అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.